లక్ష్మణరావు గారు సుమారుగా 8 నెలల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నారు. అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా ఆ యొక్క ఫ్యామిలీ కూడా చాలా రూయిన్ అయిపోయి చాలా వేవరింగ్గా ఉండి చాలా బాధపడుతూ ఉంటే మన ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు వేరేగా ఒక యూనియన్గా ఏర్పడి ఎవరికి సహాయం కావాలంటే ఒక మానవ సేవ చెయ్యాలని ఒక దృక్పథంతో అందరూ కలిసి దానికి నంది ఉమాశంకర్ మరియు తేజ, చరణ్, సాయి కుమార్ వీళ్ళందరూ ఏకమయ్యి ఇలాంటి ఎవరైతే బాధపడుతున్న వాళ్ళకి చూడలేక వాళ్ళకి ఏదో కొంత వీళ్ళు కూడా పెద్ద ధనవంతులేం కారు, వాళ్ళు కూడా మామూలు మధ్యతరగతి పేదవారే అయినా ఒక కరుణతో అన్ని దీనిలో చాలా చక్కగా వారికి చెయ్యాలన్న ఒక తపనతో వారందరూ ఆ పిల్లలు ఇచ్చేసి ఒక మొబైల్లో పూర్తిగా ఇలాగా ఈ యొక్క వ్యక్తి లక్ష్మణరావు గారు చాలా బాధపడుతున్నారు కాబట్టి వారికి ఏదైనా సహాయం చేయండి అని ఒక మొబైల్లో పెడితే వెంటనే సైలాడ సతీష్ పాతపట్నం వారు దీనికి వెంటనే స్పందించి సుమారు 45,000 రూపాయలు మొత్తం టోటల్గా వారందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి అతను కలెక్ట్ చేసి ఇవాళ ఇవ్వడం నిజంగా చాలా 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 మహత్తరమైన కార్యక్రమం. ఇలాంటి ఆ ఫ్యామిలీని ఇప్పుడు ఇలాంటప్పుడు ఆదుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. నిజంగా వీళ్ళ స్పందన కానీ అతని స్పందన కానీ సైలాడ సతీష్ గారి స్పందన, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ వారి స్పందన చూస్తే నిజంగా ఇలాంటి వ్యక్తులకు సహాయం ఇదే ఒక్కటే కాదు, ప్రతి ఒక్క ఎవరైతే వీరికి తోచినటువంటి ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో, బాధపడుతున్నారో, కాళ్ళు లేక ఏవి లేక ట్రైసైకిల్స్ కానీ క్యాన్సర్తో బాధపడుతున్నారు, లేకపోతే మందులు కొనుక్కోలేక చాలామంది బాధపడుతున్న వాళ్ళందరికీ ఇది సహాయం చేయడమే వీరి దృక్పథం. ఆ దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. వీరికి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా సహాయ సహకారాలు అందించమని, అలాగే వారికి తోచిన సహాయం యాజ్ ఎ రెడ్ క్రాస్ నేను చైర్మన్గా వారికి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వారు వెనువంట ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని నేను తెలియజేస్తున్నాను. అలాగే వారు ఖచ్చితంగా దీనిలో విషయం ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలి. ఏదో డబ్బు కలెక్ట్ చేసి కొందరు అటు ఇటుగా చేస్తారు, అలా చేయకుండా ఖచ్చితంగా ఒక వెబ్సైట్లోని ఎవరు ఏమిటి ఇస్తున్నారు, ఎంత డబ్బు ఇస్తున్నారు ఖచ్చితంగా దాని స్క్రీన్ షాట్ చేసి దీని నయా పైసలతో ఆ డబ్బుని సద్వినియోగం చేస్తున్నారు. వారికి నిజంగా నేను జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. వారికి ఇలాంటి వ్యక్తులకు ఏదైనా సహాయ సహకారాలు చెయ్యాలి అని అంటే మంచి సౌహృదయులు ఎవరైనా సరే పెద్దలు ఎవరైనా సహాయం చేస్తుంటే ఇలాంటి వ్యక్తులకి ఇంకా చాలామంది ఇలాంటి నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడానికి కూడా వీళ్ళకు కూడా ఒక ప్రోత్సాహము ఒక ఉత్సాహము ఉంటుందని తెలియజేస్తున్నాను.